నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే, దానిలో ఏ తప్పు జరిగినా మనది, ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. సరే, నేను ఒకటి నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను. అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవదా అంటే, తెలిస్తే ఈ గోల ఎంత ఉంది, ఏ రోజుకి ఆ రోజు చూసుకుంటాం కదా. మనం మనుషులను నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం, ఎత్తుక్కున్నాం, పెట్టాం. నా దగ్గరికి ఒకరోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు, 7ంటికో 8ంటికో వచ్చి. అంటే అప్పటికేమైందంటే, కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు, ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే వాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని, ఏది మన శానిటేషన్లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం, వాళ్ళతో కబుర్లు చెప్పడం. ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి, ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు. సార్, షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి. సరే, వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది, బాగా అందరినీ తిట్టి. రెండోది ఏంటంటే, దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే, నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టల. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పని చేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పని చేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం. నేను పెట్టుకున్నది వీళ్ళని, ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం, ఎందుకంటే దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనో ఇప్పుడు వచ్చాడు, 15లో 16లో వచ్చాడు. పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి. వస్తే ఊరికనే ముందు పెళ్లి శుభలేఖలు తీసుకోవటం, రాసుకోవటం, కంప్యూటర్లో ఎక్కించడం, టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వటం. అది స్టార్టింగ్ ఉద్యోగం. అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా, లెక్కలు చేసినా, ట్రయల్ చూస్తే నమ్మకంగా కనపడుతున్నాడు. గాడెల్లి డేవిడ్ దగ్గర రాజా అని ఒక అతను ఉంటాడు. అంతే, నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటే సరే, ఇతన్ని మంచోడు ఏంటి, ఎందుకే అన్న, ఏంటి అంటే, నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు,
నేనును ఖలీద్ ఇక్కడే ఉన్నాడు. ఖలీదు బయటకు వచ్చేసాం, గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది ఇవన్నీ నాతో వచ్చి. సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను, నా కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్టమ. నా దగ్గరికి ఒకరోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు, 7ంటికి 8ంటికి వచ్చి. అంటే అప్పటికేమైందంటే కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు, ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చే వాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని ఏది మన శానిటేషన్లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం, వాళ్ళతో కబుర్లు చెప్పడం. ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు. సార్ షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి. సరే వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది, బాగా అందరినీ తిట్టి. రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టల. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం. నేను పెట్టుకున్నది వీళ్ళని, ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం, ఎందుకంటే దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనో ఇప్పుడు వచ్చాడు, 15లో 16లో వచ్చాడు. పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి. వస్తే ఊరుకునే ముందు పెళ్లి శుభలేఖలు తీసుకోవటం, రాసుకోవటం, కంప్యూటర్లో ఎక్కించడం, టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వటం, అది స్టార్టింగ్ ఉద్యోగం. అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా లెక్కలు చేసినా ట్రయల్ చూస్తే నమ్మకంగా కనపడుతున్నాడు. గాడెల్లి డేవిడ్ దగ్గర రాజా అని ఒక అతను ఉంటాడు. అంతే, నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటే సరే ఇతన్ని మంచుడు ఏంటి ఎందుకే అన్న, ఏంటి అంటే నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు, నేనును ఖలీద్ ఇక్కడే ఉన్నాడు. ఖలీదు బయటకు వచ్చేసాం, గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది ఇవన్నీ నాతో వచ్చి. సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను, నా కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ
టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్ట